వెల్కమ్ టు వ్యూ పాయింట్. కేవలం 10 గంటల వ్యవధిలో అమెరికా తన నిర్ణయం మార్చుకుని ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ 10 గంటల్లో ఏం జరిగింది? 2 వారాల కాల్పుల విరమణకు పాకిస్తాన్ పాత్రే కారణమని అమెరికా పేర్కొన్నప్పటికీ చివరి నిమిషంలో చైనా జోక్యమే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసిందని తెలుస్తున్నది. ఇరాన్పై చర్చలకు ఒత్తిడి తేవడంలో చైనా ప్రమేయం ఉందా అని అడిగినప్పుడు అవుననే అంటున్నాయి ట్రంప్ ఏఎఫ్పీతో. ట్రంప్ విధించిన గడువు సమీపించడంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో చైనా నేరుగా ఇరాన్తో చర్చలు జరిపినట్లు ఇద్దరు చైనా అధికారులు ఊటంకిస్తూ ఏపీ వార్తా సంస్థ తెలిపింది. దీన్ని బట్టి ఇరాన్పై పాకిస్తాన్ కన్నా చైనాకు ప్రత్యక్ష పట్టు ఉందని తెలుస్తున్నది. నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనకు కొన్ని గంటల ముందే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో హర్ముజ్ జలసంధి తిరిగి తెరవడానికి బలప్రయోగానికి అనుమతిచ్చే ఒక తీర్మానాన్ని చైనా, ఇరాన్తో మరో మిత్రదేశమైన రష్యా కలిసి అడ్డుకున్నాయి. యుఎన్ తీర్మానం ఇరాన్ పట్ల వివక్షతతో కూడుకొని ఉందని చైనా పేర్కొన్నది. కాల్పుల విరమణతో తన పాత్ర గురించి చైనా ఇప్పటి వరకు అధికారికంగా వ్యాఖ్యానించలేదు. చైనా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాత్రం మంగళవారం మాట్లాడుతూ విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో 26 సార్లు ఫోన్లో మాట్లాడారని చెప్పారు. పశ్చిమాసియాలోని చైనా ప్రత్యేక దూత కూడా ఈ దౌత్యంలో పాల్గొన్నట్లు ఆ అధికారి తెలిపారు. ట్రంప్ సృష్టించిన పశ్చిమాసియా గందరగోళంలోకి నేరుగా దిగకూడదనే చైనా విస్తృత వ్యూహానికి ఇది అనుగుణంగా ఉంది. కాగా చైనా మౌనం మాత్రం ప్రపంచ దృష్టిని తప్పించుకోకపోయినా మీ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు అతడికి ఎప్పుడు అంతరాయం కలిగించవద్దనే శీర్షికతో వచ్చిన ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ తాజా ముఖచిత్ర సారాంశం కూడా ఇదే. ఈ పరిణామం చోటు చేసుకున్న సమయం కూడా చాలా కీలకం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం కోసం ట్రంప్ వచ్చే నెలలో బీజింగ్ వెళ్లనున్నారు. చైనా పాత్రను ట్రంప్ ఒప్పుకున్నప్పటికీ ఆయన అధికారిక ప్రకటనలో మాత్రం దాన్ని ప్రస్తావించలేదు.